పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బసంత్ నగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో కేశవరం సిమెంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి కార్మికులకు న్యాయంగా చెల్లించాల్సిన బోనస్ విషయంలో జాప్యం చేస్తూ యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని, గత కొన్ని రోజులుగా యాజమాన్యం తీరుపై కార్మికులతో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కార్మికులకు బోనస్ చెల్లింపు విషయంలో ఇంకా జాప్యం జరిగితే సమ్మె చేపడతామని యూనియన్ అధ్యక్షుడు కౌశిక హరి యాజమాన్యానికి హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో ఏదైతే బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలని ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి నిరవధిక సమ్మె కాంట్రాక్ట్ కార్మికులు మరియు పర్మనెంట్ కార్మిక సోదరులు మొత్తం కార్మికులంతా కూడా ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి సమ్మె జరుగుతూ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా మాకేదైతే గతంలో 46,800 ఇవ్వాల్సినటువంటి బోనసు ఇవ్వకుండా, దానికి పైన ఈసారి పెంచాల్సిన అవసరం ఉండే, అది ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నానా రకాలుగా మాటలు చెప్తూ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అదేవిధంగా చెప్తా పోతూ ఉన్నారు. నెల నుంచి కాలయాపన చేస్తాం. దానికి మేము నిరసనగా గత వారం రోజులుగా టూల్ డౌన్ సమ్మె, నల్లబాటి జిల్లా ప్రదర్శన అనేక కార్యక్రమాలు తీసుకుంటూ యాజమాన్యానికి ఎన్ని విధాలు చెప్పినా కూడా స్పందించకుండా మొండి వైఖరి వహిస్తూ ఉంది. దానికి నిరసనగానే ఈ రోజు నుంచి విధులేని పరిస్థితుల్లో మేము నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి మాకు గతంలో ఉన్నటువంటి బోనసు ఏ ప్రపోర్షనేట్ల ప్రతి సంవత్సరానికి పెరుగుతుందో ఆ విధంగా మాకు 52,000 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఏకైక డిమాండ్ తోటి మేము సమ్మె చేస్తూ ఉన్నాం. దీనికి తప్పకుండా కార్మికులందరూ కూడా మద్దతు తెలుస్తూ ఉన్నారు. వారి కోరిక, ఎందుకంటే గత ఎన్నో ఏళ్ళుగా ఇది బోనస్ పెరుగుకుంటూ వస్తూ ఉన్నది. ఈ యొక్క మా కేశవరం కార్మికుల బోనస్ కోసం చేస్తున్నటువంటి కార్మికుల సమస్య మీద సమ్మెకు ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలు, అంతర్గామ మండలం, పాలకుర్తి మండల యువకులు, నాయకులు ప్రతి ఒక్కరు సంఘీభావం తెలిపి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పాత్రికేయ సోదరులను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మా పట్ల అందరూ కూడా ఉండి మద్దతు ఇచ్చి మాకు ఈ యొక్క మా సమ్మెను దిగ్విజయం చేసే విధంగా, మా కార్మికుల న్యాయమైన డిమాండ్ వచ్చే విధంగా అందరి కృషి ఉండాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మదాసు శ్రీనివాస్ మరియు గుర్తింపు సంఘం నాయకులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత